హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంట్. నేను మన సబ్జెక్ట్ కోసం మన సబ్జెక్ట్ని ఇండికేటర్స్లో ఎలా డిజైన్ చేశాను ఏంటన్నది మీకు క్షుణ్ణంగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. 30 నిమిషాల వీడియో అండి అది. మీరు పేషెన్సీగా వీడియో మొత్తం చూస్తే మీకు మార్కెట్లో ఉన్న కన్ఫ్యూజను మన సబ్జెక్టు మీకు అర్థం అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోకి ఆ ఇండెక్స్లో కాదు ఆప్షన్స్లో చూపించండి అని చెప్పారు. ఇవాళ ఆప్షన్స్లో వీడియో చేస్తున్నాను. ఆప్షన్స్లో కూడా మనకి ఎగ్జాక్ట్గా లెవెల్స్, మార్కెట్ ఎక్కడ రివర్సల్ అవుతుంది, బై అండ్ సెల్ సిగ్నల్స్ అన్నీ క్లియర్ కట్గా మీకు ఇందులో అనేది కనబడతాయి అన్నమాట. ఆప్షన్ కూడా ఒక ఇండెక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మూవ్ అవుతాయి, ఆప్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మూవ్ అవుతుంది అని క్లియర్గా మీకు లెవెల్స్ అనేవి వస్తాయి. ఇది నిన్న జరిగిన మార్కెట్ అండి. ఇది పుట్ అండి, 24,600 పుట్టు. నిన్న మార్కెట్ పుట్టు డైరెక్షన్లో ఉంది. ఓకేనండి, ఆ డైరెక్షన్ కూడా మనకి క్లియర్ కట్గా ఇక్కడ తెలుస్తుంది. ఈ ఎల్లో లైన్ పైన ఉన్నంతసేపు, ఈ మధ్యలో ఉన్న ఎల్లో లైన్ పైన ఉన్నంతసేపు మార్కెట్ ఏ ఆప్షన్ పైన ఉంటే ఆ ఆప్షనే మూవ్ అవుతుందండి. ఓకేనండి, ఎగ్జాక్ట్గా మార్కెట్ నిన్న గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా చూడండి ఎక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ వెళ్తున్నప్పుడు ఇదే ప్రైజ్ అండి మనకి 114 రూపాయలు. ఇక్కడ మీరు అటెంప్ట్ చేస్తే దీని కింద మీ ఎస్ఎల్ వన్స్ మీరు క్యాండిల్ దీన్ని సపోర్ట్ తీసుకుని డోజీ క్యాండిల్ పడి మనకి క్యాండిల్ పడింది 15కి. ఎప్పుడైతే ఇలా క్యాండిల్ పడినప్పుడు మనం క్లియర్ కట్గా మనం ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటే దీని కింద మళ్ళీ క్యాండిల్ ఈ 114 కింద క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ప్రైజ్ ఎక్కడ ఉందండి 104. అంటే మళ్ళీ ఇంకొక 10 పాయింట్ల కిందకు వచ్చేసే అవకాశం ఉంది. అప్పుడు ఏమవుద్ది, మన లాస్ అనేది పెరుగుద్ది. అప్పుడు క్లియర్ కట్గా ఎప్పుడైతే మనకి దీని కింద క్యాండిల్ క్లోజ్ అవుతుందో మనం ఎగ్జిట్ అయిపోతే ఈ లాస్ పెరిగేది అన్నది మనం ఇదవుతాం. ఎప్పుడైతే మనకి ఎక్కడి నుంచి చూడండి ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఈ లెవెల్ ఎగ్జాక్ట్గా 124. ఇది బ్రేక్ అయితే మనకి టార్గెట్ ఎక్కడ ఇక్కడ ఇదిగోండి 143. 114 నుంచి 143 నిన్న మార్కెట్లో మూమెంట్. ఈ మూమెంట్లో మీరు స్కాల్ప్ చేయొచ్చు లేదా ట్రేడ్ కంటిన్యూ చేసుకొని మీరు కరెక్ట్గా ఈ ప్రైజ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ టార్గెట్ బ్రేక్ అయిన తర్వాత మీ ఎస్ఎల్ అనేది ఈ ప్రైజ్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే ఎక్కడండి 124 కింద క్లోజ్ అయితే మీరు ఎగ్జిట్ అవ్వాలి. ఓకేనండి, లేదనుకుంటే మార్కెట్ ఏం జరిగింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఎగ్జాక్ట్గా దీని దగ్గరికి వెళ్ళి ఇలా రివర్సల్ అవుతుంది అని మీకు ముందే మార్కెట్ రివర్సల్ అవ్వడానికి ఛాన్స్ ఉందని మీకు ముందే ఈ డాట్స్ అనేవి క్లియర్ కట్గా మీకు చెప్తూ ఉంటాయి. వన్స్ చూడండి ఇక్కడ డాట్ ఇచ్చింది, పుల్ బ్యాక్ వచ్చింది. ఓకేనండి, మళ్ళీ రెండోసారి డాట్ ఇచ్చింది, పుల్ బ్యాక్ వచ్చింది. మూడోసారి డాట్ ఇచ్చింది, ఇక్కడ క్లియర్ కట్గా ఇది ఇంకా లాస్ట్ డెస్టినేషన్. వన్స్ మీరు బై సిగ్నల్ ఇచ్చినప్పుడు మీరు ఉంటే క్లియర్ కట్గా ఇక్కడ బై ఇచ్చినప్పుడు టార్గెట్ ఇదే లాస్ట్. చూడండి ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్గా డాట్ ఇచ్చింది కిందకు వచ్చింది. మళ్ళీ బ్లూ కలర్ డాట్ ఇచ్చిందంటే చిన్న పుల్ బ్యాక్ వెళ్తుంది అని అర్థం. ఓకేనండి, మూవ్ అవ్వదు కానీ చిన్న పుల్ బ్యాక్ ఇదే అది. ఓకేనండి, తర్వాత చూడండి మళ్ళీ ఇక్కడ రెడ్ డాట్ ఇచ్చిన కాడి నుంచి ఆప్షన్ అనేది ఇదే లాస్ట్ ప్రైజ్ ఇక్కడి నుంచి పడిపోయింది. ఎక్కడి వరకు ఇవ్వండి ప్రైజ్. ఏ ప్రైజ్ బ్రేక్ అయిపోతే ఏ ప్రైజ్ వరకు వచ్చేస్తుందో ఆప్షన్ క్లియర్గా తెలుస్తుంది ప్రతిరోజు కూడా మీకు. ఇదిగోండి డాట్స్ క్లియర్గా మీకు మార్కెట్ రివర్సల్స్ చూపిస్తుంది. సేఫ్ ఎగ్జిట్స్ మీరు చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలాగే మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మరి ఎస్ఎల్ ఎక్కడికి వెళ్ళింది కాబట్టి దీనికి ఎంత క్లోజ్ అయితే మీ ప్రాఫిట్లోనే ఉంటారు. నెక్స్ట్ టార్గెట్ తీసుకొని బయటకు వస్తారు. అలా ఎక్కువ పాయింట్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, ఆ క్యాండిల్ ఈ లెవెల్ టచ్ చేసి ఒకే క్యాండిల్ పెద్ద క్యాండిల్ ఇచ్చింది, మనం ఎంట్రీ తీసుకుని దీనిపైకి వెళ్తే కనుక మార్కెట్ మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎల్లో లైన్ కింద ఉంది మార్కెట్. ఏ ఆప్షన్ అండి, ఇది పి ఆప్షన్. అంత ముందులో చూడండి మనకి ఏం జరిగింది. ఇదిగోండి ఇక్కడ డాట్ ఇచ్చింది, గ్రీన్ కలర్ డాట్. మార్కెట్ ఏముంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత చిన్న మూవ్ ఇచ్చింది. ఎక్కడి వరకు క్లియర్గా మనకి బై సిగ్నల్ ఇచ్చింది. బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత మనకి ఒకటే క్యాండిల్ ఈ కాసేపు సస్టైన్ అయ్యి ఇక్కడ టచ్ చేసింది. మనకి టార్గెట్ ఎక్కడి వరకు అంటే 142. ఎక్కడి నుంచి అండి, మనకి బై సిగ్నల్ ఇచ్చింది కానీ 121 నుంచి 142, 20 పాయింట్ మూవ్ అయింది. తర్వాత మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ డాట్ అప్డేట్ అయిందండి. ఏ క్యాండిల్లో ఇక్కడ
ఈ రెడ్ కలర్లో సెల్ సిగ్నల్ ఉండగానే మనకి కన్ఫర్మేషన్. బై సిగ్నల్ ఇచ్చిన క్యాండిల్ చూడండి, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ పైన క్లోజ్ అయిందండి. ఇక్కడ మనం 126 రూపాయల దగ్గర మన ఎంట్రీ తీసుకుంటే దీని కిందే మన ఎస్ఎల్, దీని కింద క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ కిందకు వచ్చేయడానికి ఈ ప్రైస్ వరకు వచ్చేయడానికి అవకాశం ఉంది. లేదనుకుంటే ఇక ఫస్ట్ టార్గెట్ చూడండి మార్కెట్. ఇది ఎప్పుడు వరకు ఉండొచ్చు అంటే మార్కెట్ ఆప్షన్ మీకు ఎంత పెరిగితే, ఇక్కడ బై సిగ్నల్ ఉంది, కంటిన్యూ సెల్ సిగ్నల్ కూడా రాలేదు, ఈ లెవెల్ దగ్గర ఆగింది, ఈ లెవెల్ బ్రేక్ అయింది, ఈ లెవెల్కి వెళ్ళిపోయింది, ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది, ఈ లెవెల్కి వెళ్ళిపోయింది. చూడండి క్లియర్ కట్గా ఈ లెవెల్ టచ్ చేసేసింది, ఈ లెవెల్ ఇక్కడే టచ్ చేసింది, మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ రెండోసారి టచ్ చేసింది, ఈ లోపు మనకి ఇక్కడ ఏం జరిగింది, డాట్ ఇచ్చేసింది. అంటే ఇంక ఇదే లాస్ట్ ప్రైజ్. అంటే ఆప్షన్ మీరు ఎంత మూవ్ అయితే అంత పట్టుకోగలరు క్లియర్ కట్గా మీకు. ఓకేనండి, ఇది చూడండి ఇక్కడ గ్రీన్ డాట్ ఇచ్చిన కాడి నుంచి మార్కెట్ ఏం జరిగింది, సి ట్రెండ్లోని ఆప్షన్ అనేది మూమెంట్లోనే ఉంది. వన్స్ మీకు ఇది పైకి వెళ్ళిన తర్వాత పీక్కి వెళ్ళిన తర్వాత రెడ్ డాట్ ఇచ్చిన కాడి నుంచి ఈ ఆప్షన్ పడింది. ఇదిగోండి ఇక్కడ ఎల్లో డాట్ ఇచ్చింది, ఎల్లో డాట్ ఇచ్చిన కాడి నుంచి మార్కెట్ పడింది స్మాల్ పుల్ బ్యాక్ అని. నెక్స్ట్ రోజు స్మాల్ పుల్ బ్యాక్ కాబట్టే ఇది మీకు మళ్ళీ గ్యాప్ అప్ అయింది. ఓకేనండి, మార్కెట్ ఏం జరుగుతుంది ఏంటన్నది క్లియర్ కట్గా మీకు ఇది ఆప్షన్ అండి, పిఈ ఆప్షన్. ఇలా మీరు ఎన్ని రోజులైనా ప్రతిరోజు చూడండి మనకి కరెక్ట్గా ఈ లెవెల్కి ఎందుకు వచ్చింది, ఈ లెవెల్ పైన మళ్ళీ క్లోజ్ అయిపోతే ఏం చెప్పాను, పైకి వెళ్ళిపోద్దని. చూడండి ఎగ్జాక్ట్గా బై సిగ్నల్ ఇచ్చింది, ఆ తర్వాత రోజు కూడా మీకు క్లియర్ కట్గా మనకు మంచి మూవ్ అనేది జరిగింది. అక్కడ వరకు చూడండి ఇక్కడ పుల్ బ్యాక్, ఈ ప్రైస్ టచ్ చేశాక మనకి ఇక్కడ వచ్చేసరికి ఏం జరిగింది, రెడ్ కలర్ డాట్ ఇచ్చింది ఈ క్యాండిల్లో. అంటే ఇక్కడ వరకు మంచి స్పైక్ జరిగింది, ఈ స్పైక్లోనే మీరు ఎగ్జిట్ అవ్వమని మీకు ఇచ్చింది. తర్వాత వన్స్ ఈ ప్రైజ్ బ్రేక్ అయితే మళ్ళీ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, ఈ ప్రైజ్ కింద మీ ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. ఆప్షన్ అండి ఇది. ఇది ఎక్కడి వరకు మూవ్ అవుతుంది అంటే చూడండి మనకి ఈ డాట్స్ ఇస్తాయి, డాట్స్ క్లియర్ కట్గా మార్కెట్ ఎక్కడ రివర్సల్ అవుతుంది అని ఇక్కడ. అంటే ఇక్కడ మీకు వచ్చిన ప్రాఫిట్ ఇందులో పోకుండా ఇంకా వెళ్తుందని చూడకుండా మీకు ఇక్కడ ఈ డాట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వన్స్ ఈ డాట్ ఇచ్చింది, ఈ డాట్ ఇచ్చిన క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయితే మీరు ఎగ్జిట్ అయిపోతారు. లో ఈ క్యాండిల్ కింద మనకు బాడీ విక్ వచ్చింది కానీ బాడీ వెళ్ళి మళ్ళీ పైన క్లోజ్ అయింది. వెయిట్ చేస్తే ఈ పాయింట్ ఉంటుంది, ఇంకొక రెడ్ డాట్ వచ్చేసరికి మీకు చూడండి దీని కింద క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. ఓకేనండి, ఇలాగ మార్కెట్లో ఎన్ని పాయింట్లు ఇస్తే అన్ని పాయింట్లు మూమెంట్ అనేది మీరు, ఇది ఆప్షన్ అండి, ఆప్షన్. ఇదిగోండి ఇక్కడ గ్రీన్ డాట్ ఇచ్చింది చూడండి, ఇక్కడ నుంచి వరుసగా గ్రీన్ డాట్లు ఇచ్చుకుంటూ వచ్చింది. ఎందుకు మార్కెట్ ఇంకా పడదో, ఇది ఆప్షన్ అండి, ఈ ఆప్షన్ ఇంకా పడదో రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ డాట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చిన కాడి నుంచి మీకు ఎన్ని పాయింట్లు, 144 రూపాయల దగ్గర నుంచి 154, 10 పాయింట్లు మూవ్ అయింది. ఓకేనండి, ఇలా క్లియర్గా మీకు మ్యాక్సిమం లాస్ అవ్వదు, మీకు కనీసం కాస్ట్ అన్న ఉంటుంది అంతే. ఓకేనండి, లేదు నాకు 10 పాయింట్లు కావాలంటే బుక్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు వెయిట్ చేస్తే ఇలాంటి మంచి ప్రాఫిట్స్ అనేవి మీరు బుక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది ఆప్షన్ అండి. ఇదేం ఆప్షను, 24,600 పిఈ ఆప్షన్. ఇప్పుడు మీకు ఏదైనా ఒక సిఈ ఆప్షన్ చూపిస్తా, గతంలో ఏం జరిగింది ఏంటని. 24,000 ఏం తీసుకున్నాం, 400 తీసుకున్నాం. ఎక్కువ మనం ఎందా మనీయే తీసుకోవాలండి, ఎందా మనీలోనే మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. మనకి ఇందాక ఏమైంది, నిన్న సిఈ పెరిగింది, పిఈ పడింది. ఇక్కడ నుంచి మనకి దీనిపైన ఇది బ్రేక్ అయితే ఇది బయింగ్ జోన్ అండి, ఇక్కడ నుంచి పుట్ సైడ్ మార్కెట్, ఈ లైన్ కింద ఉన్నంతసేపు పుట్ సైడ్. ఈ ఆప్షన్ అనేది కింద ఉంది కాబట్టి మనం ఆ ఆప్షనే చూస్తాం. ఇండెక్స్ మూమెంట్ని బట్టి ఆప్షన్ అనేది మనకి మూవ్ అనేది ఉంటుంది. ఇదిగోండి అంతకుముందు కన్సల్టేషన్లో ఉంది, సిఈ సైడే ఉంది కానీ కన్సల్టేషన్లో ఉంది. ఈ ప్రైజ్ ఏంటంటే ఇది బయింగ్ జోన్. చూడండి ఇక్కడ బయింగ్ జోన్ దగ్గరికి వచ్చి మార్కెట్ ఏంటి బైలో ఉంది, మనకి కరెక్ట్ ప్రైస్ ఎక్కడ దొరకాలి ఇక్కడ దొరికింది. చూడండి ఇది బయింగ్ జోన్ అనమాట. ఈ ప్రైస్ దగ్గరికి మనం అటెంప్ట్ చేయొచ్చు, ఈ ప్రైస్ దగ్గరికి వచ్చి మార్కెట్ రివర్సల్ అవుతున్నప్పుడు ఇక్కడ అటెంప్ట్ చేస్తే దీని కింద వేసేయాలి. ఈ బయింగ్ జోన్ కాడి నుంచి చూడండి ఎలా మూవ్ అయింది, మళ్ళీ అక్కడే బయింగ్ జోన్ కాడి నుంచి ఎలా మూవ్ అయిందో చూడండి. మార్కెట్కి ఒక ఆప్షన్కి ఆ రోజు బయింగ్ ప్రైజ్ ఇది చూసారా, ఇది ఎక్కడికి వచ్చిన తర్వాత ఇది బయింగ్ ప్రైజ్, ఈ బయింగ్ ప్రైజ్ కాడి నుంచి ఎంత మూవ్ అయిందో చూడండి. ఎక్కడి నుంచి 289 దగ్గర నుంచి 331. ఇలా క్లియర్ కట్గా మంచి పాయింట్స్ అనేవి మీకు మీ ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఏ ప్రైజ్ చూడండి కిందకు వచ్చింది, రివర్స్ అయింది, క్యాండిల్ దీనిపైన క్లోజ్ అవుతుంది, ఎంట్రీ దీనిపైన క్లోజ్ అయితే మళ్ళీ మీరు ఎక్కడ ఎంట్రీ, ఇది టార్గెట్,
దీని కింద క్లోజ్ అయితే చూడండి, దీని కింద క్లోజ్ అయితే ఏం జరిగింది, దాని కింద ప్రైస్కి వచ్చింది, దాని కింద అయితే దాని కింద ప్రైస్కి వచ్చింది. ఇది చూడండి బై సిగ్నల్. దీని పైన క్లోజ్ అయితే పైన టార్గెట్ అయితే వెళ్ళిందా, చూడండి ఎగ్జాక్ట్గా ఎలా వెళ్ళిందో. దీని కింద ఇక్కడ బై ఇచ్చింది మనకి, ఈ ప్రైస్ కానీ ఈ ప్రైస్కి దూరం ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్పేస్ ఉంది కాబట్టి మూవ్ అయింది. ఇలా క్లియర్ కట్గా చూడండి, ఇక్కడ బై ఇచ్చింది, ఇక్కడ లెవెల్ ఉంది, దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితే ఇక్కడ వరకు వెళ్తుంది, కానీ ఇక్కడ చూడండి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర సస్టైన్ అవ్వడం జరిగింది. ఇదిగోండి ఈ లెవెల్ పైన బై ఇచ్చింది, ఈ లెవెల్కి వెళ్ళిందా, ఈ లెవెల్ కింద బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ అలా కిందకు వచ్చేస్తుంది. ఆప్షన్ ఏ లెవెల్ బ్రేక్ అయితే కిందకి వెళ్ళిపోద్ది, ఎంతవరకు వెళ్ళిపోద్ది అని ప్రతిదీ మీకు క్లియర్గా మీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మార్కెట్ ఎక్కడ రివర్సల్ అవుతుంది ఏంటని చూడండి. ఇక్కడ గ్రీన్ డాట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది, ఇక్కడ ఒకటి గ్రీన్ డాట్ ఇచ్చింది, ఇక్కడ గ్రీన్ డాట్ ఇచ్చింది, గ్రీన్ డాట్ ఇచ్చింది కానీ ఆప్షన్ చూడండి ఎలా మూవ్ అయిందో, పైకి రివర్స్ అయిందా. ఇదిగోండి ఇక్కడ గ్రీన్ డాట్, ఇక్కడ గ్రీన్ డాట్ ఇచ్చిన కాడి నుంచి ఉండండి, తర్వాత రోజు ఎలా మూవ్ అయింది. మార్కెట్ మీకు ఎప్పుడు రివర్సల్ అవుతుంది ఏంటి అన్నది వన్స్ ఇక్కడ డాట్ వచ్చిందండి, ఈ డాట్ వచ్చిన క్యాండిల్ యొక్క లో బ్రేక్ చేయకుండా హై బ్రేక్ చేస్తే మీరు ఎంట్రీ పెట్టుకుంటారు. ఆ డాట్ వచ్చిన క్యాండిలే మీ స్టాప్ లాస్ చిన్నది ఉంటుంది, ఈజీగా మీకు పాయింట్స్ అనేవి వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ డాట్ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు. చూడండి క్లియర్గా మీకు ఆ మూవ్ అనేది తెలుస్తుంది. ఆప్షన్ ఎక్కడి నుంచి రివర్సల్ అయిపోద్దో మీకు ముందే తెలుస్తుంది. ఇదిగోండి ఇది రెడ్ డాట్ వచ్చింది, రెడ్ డాట్ వచ్చిన తర్వాత మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత చూడండి ఎగ్జాక్ట్గా ఈ బయింగ్ జోన్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది. ఎప్పుడు దాన్ని ఇది ఇప్పుడు ఫ్రైడే 31వ తారీఖునండి ఆప్షన్ ఇది. మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. బై సిగ్నల్ వచ్చినప్పుడు ఆ ప్రైజ్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ ప్రైజ్, దాని ప్రైజ్ పైన దాని నెక్స్ట్ ప్రైజ్, ఇలా క్లియర్ కట్గా మీకు మార్కెట్ డైరెక్షన్లో కరెక్ట్గా ఎంట్రీస్ అనేవి దొరుకుతాయి. అంతకుముందు మీరు చూడండి మార్కెట్ ఇంత సస్టైన్లో ఉంది, ఆప్షన్ ఎక్కడ లేదు. ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, ఈ ఎల్లో లైన్ పైన ఉంటే మనం సి అనుకుని దీని కింద దీనిపైకి వెళ్ళింది, దీనిపైకి వెళ్ళిన తర్వాత బయింగ్ జోన్ పైకి వెళ్ళిన తర్వాత చూడండి మనకు మార్కెట్ ఎక్కడికి ఎన్ని పాయింట్లు 164 దగ్గర నుంచి ఈ ఎల్లో లైన్కి 173, ఎక్కడికి 10 పాయింట్లు. ఇది బ్రేక్ అయ్యేసరికి చూడండి మనకి 186 187 అక్కడ వరకు మూవ్ అయింది. అక్కడి నుంచి అండి 164 నుంచి ఈజీగా 20 పాయింట్లు. ఇలాగ ఓన్లీ ఆప్షన్ బయింగ్ చేసుకునే వాళ్ళకి 10 నుంచి 20 పాయింట్లు ఈజీగా పట్టుకోవచ్చు, ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా. మార్కెట్లో ఏం జరుగుతుంది ఏంటి, డాట్ వచ్చిన క్యాండిల్ ఏదైతే డాట్ వచ్చిన క్యాండిల్ హై బ్రేక్ అయిందో అక్కడ ఎంట్రీ, ఆ ప్రైజ్ కింద మీ ఎస్ఎల్ ఇలా తీసుకోవచ్చు. ఓకేనండి, పైన ఉన్న టార్గెట్స్ తీసుకొని మీరు 10-15 పాయింట్లు ఈజీగా తీసుకొని బయటికి రావచ్చు. అర్థమైందండి. క్లియర్ కట్గా ఆప్షన్స్లో కూడా మీకు నేను చూపించడం జరిగింది. ఇందులో ఈ రివర్సల్ ఎలా పనిచేస్తుంది ఏమండి, తర్వాత మనకి బై అండ్ సెల్ సిగ్నల్స్, ఎగ్జాక్ట్గా ఏ ప్రైజ్ బ్రేక్ అయితే ఏ ప్రైజ్కి ఆప్షన్ మూవ్ అవుతుంది, ఇలా ప్రతిదీ మీకు తెలుస్తుంది. సి ఆప్షన్ పెట్టుకోండి, పి ఆప్షన్ పెట్టుకోండి. మార్కెట్ డైరెక్షన్ కూడా మీకు మార్కెట్ డైరెక్షన్ ఎలా చూసుకోవాలి ఏంటి అన్నది ఇండెక్స్లో మనం చూసుకుంటూ ఉంటే మార్కెట్ డైరెక్షన్ అర్థమైపోతుంటుంది. దాన్ని బట్టి మనం పిఈఆర్ సిఈఆర్ ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. మార్కెట్ను పూర్తిగా తెలుసుకోవడానికి మీ అంతటి మీరు పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా, మీకు పెద్దగా స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేకపోయినా, ప్రైజ్ యాక్షన్లో క్యాండిల్స్ ప్యాటర్న్స్ ఈ పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ అన్నీ మీకు అవసరం లేదండి. సింపుల్గా ఏ ప్రైజ్ బ్రేక్ అవుతుంది, బై ఎక్కడ ఇస్తుంది, సెల్ ఎక్కడ ఇస్తుంది, చూడండి ఇక్కడ సెల్ ఇది ఆప్షన్ పడిపోద్ది. ఈ ప్రైజ్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే సెల్ ఇచ్చింది, ఈ ప్రైజ్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే ఎగ్జాక్ట్గా ఈ ప్రైజ్ దగ్గరికి వచ్చి ఆగింది చూడండి. మళ్ళీ ఇది బ్రేక్ అయితే ఈ ప్రైజ్కి వచ్చిందా, ఇది ఇక్కడి నుంచి రివర్సల్ అవుద్దంటే ఇవ్వండి మళ్ళీ డాట్స్ ఇక్కడి నుంచి ఇంక వెళ్ళదు అని మనకి క్లియర్ కట్గా ఈ డాట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి మళ్ళీ మనకి ఈ ప్రైజ్ పైన ఇస్తే ఎక్కడి వరకు అయింది, ఈ ప్రైజ్ ఇలా తెలిస్తే మీరు ఈజీగా కరెక్ట్ ఎంట్రీస్ మార్కెట్కి డైరెక్షన్కి విరుద్ధంగా కాకుండా ఇండెక్స్ అయినా ఆప్షన్ అయినా కరెక్ట్ ఎంట్రీస్ తీసుకోవడానికి మీకు ఇది ఉపయోగపడుతుంది. 100% మీ ట్రేడింగ్ స్టైల్ అనేది పూర్తిగా మారిపోద్ది. ఓకే అండి, ఇది పిన్ పాయింట్ రివర్సల్ మీకు చూపించాను. దీంట్లో మీకు ఇంకా చూపిస్తాను, ఇంకా ఇప్పుడు ఏంటి మనం 5 మినిట్స్ చూపించాను మీకు. దీన్ని మీరు 5 మినిట్స్లోంచి కాకుండా మీరు ఎనీ టైం ఫ్రేమ్, ఇది 5 మినిట్స్, మీరు 3 మినిట్స్లో చేసుకుంటారా, చేసుకోండి. ఇదిగోండి 3 మినిట్స్ అని ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్ దగ్గర బై ఇచ్చింది, ఇది బైక్ అయితే ఎక్కడికి వెళ్ళిందండి ఈ ప్రైస్. ఓకేనండి, సెల్ సిగ్నల్ ఆప్షన్ మనకి సెల్ సిగ్నల్ మనకు అనవసరం, ఓన్లీ బై సిగ్నల్. ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, ఈ ప్రైస్ దూరంగా ఉంది, మ్యాక్సిమం అక్కడికి వెళ్ళాలని ట్రై చేసింది. ఓకేనండి, కరెక్ట్ ఎంట్రీస్ ఉంటాయి.
వన్స్ మీరు సెల్ ఇచ్చేసింది ఏమవుద్ది, కాస్టే ఉంటుంది, పెద్ద లాస్ ఉండదు. ముందే తెలిసిపోతుంది మీకు ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చేసింది, ఇది కిందకి వెళ్ళిపోతాయి, మీరు ఇక్కడే ఎగ్జిట్ అయిపోతారు. మూమెంట్ వస్తే ఎంత మూమెంట్ వస్తే అంత మూమెంట్ పట్టుకుంటారు, లేదనుకుంటే కనీసం మీ లాస్ అనేది చాలా తక్కువగా అనేది ఉంటుంది. ఇదేంటి 3 మినిట్స్. ఈ 3 మినిట్స్లో కూడా ఎగ్జాక్ట్గా మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్, లెవెల్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంటుంది. 3 మినిట్స్ కాదు, మీరు 1 మినిట్లో చేసుకుంటారా, 1 మినిట్ కూడా 1 మినిట్ కూడా మీరు స్కాల్ప్ చేసుకుంటానండి, నేను 1 మినిట్ చేసుకుంటానండి అనుకున్న వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా ఇదిగోండి చూడండి, బై సిగ్నల్ ఎగ్జాక్ట్గా లెవెల్ టచ్ చేసిందా, ఇదిగోండి ఇక్కడ మళ్ళీ బై సిగ్నల్ ఈ లెవెల్కి వెళ్ళిందా. ఇలా క్లియర్ కట్గా మీకు ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, స్కాల్పింగ్ చేసుకోవాలి, ఎక్కువ లాట్లు పెట్టుకుని నేను 4-5 పాయింట్లకు వచ్చేస్తాను అనుకున్న వాళ్ళకి 1 మినిట్ కూడా మీకు ఈజీగా ఇవ్వండి. ఇక్కడ ఏంటి డాట్స్ ఇచ్చినాయి, డాట్స్ ఇచ్చిన తర్వాత బై సిగ్నల్ మూవ్ అయింది క్లియర్గా. ఎన్ని పాయింట్లు మీరు 1 మినిట్లో 234 దగ్గర నుంచి 250 15 పాయింట్లు మూవ్ అయింది. ఏమండి చూడండి ఇక్కడ బై ఇచ్చింది, మళ్ళీ 220 దగ్గర నుంచి 231 10 పాయింట్లు మూవ్ అయింది. ఇక్కడ బై ఇచ్చింది 232 దగ్గర నుంచి 247. ఈజీగా మీకు 10 పాయింట్లు ఇచ్చుకుంటూ వచ్చింది. ఏమంటే 10 పాయింట్లు అంటే మీరు ఒక లాట్ పెట్టుకుంటే ఒక లాట్కి మీకు ఎంత అవుద్ది, 10 నుంచి 15,000 అవుద్ది లోపే. ఇంకా ఒక లాట్ మీద 10 పాయింట్లు అంటే ఈజీగా 650 రూపాయలు మీకు వస్తుందండి. ఎంత పర్సెంట్ వస్తుంది, రోజుకి 2 ట్రేడ్లు మీరు పట్టుకోగలిగి 10 పాయింట్లు తీసుకున్నా ఈజీగా మీ ట్రేడింగ్ స్టైల్ అనేది మారుతుంది. ప్రతి ట్రేడ్ అటెంప్ట్ చేయకుండా మార్కెట్ డైరెక్షన్లో క్లియర్ కట్గా మీ ఎంట్రీస్, మీ స్టాప్లో చాలా చిన్నది ఉంటే ఈజీగా 10 పాయింట్లు మీరు తీసుకున్న కాడి నుంచి మూవ్ అవుతుంది. ఓకేనండి, ఇది ఆప్షన్. ఏ ఆప్షన్ అండి, సిఈ ఆప్షన్ చూపించాను మీకు. ఇదే 1 మినిట్లో పిఈ ఆప్షన్ చూపిస్తాను మీకు. చూసారా, అంటే మార్కెట్ డైరెక్షన్ నిన్న ఏముంది, పిఈ ఉంది. పిఈ డైరెక్షన్లో ఉంటే మీకు చూసారా క్లియర్ కట్, ఇక్కడ బై సిగ్నల్ ఇస్తే మనకి ఎక్కడ మూవ్ అయింది చూడండి, ఇదిగోండి. మళ్ళీ ఇక్కడ బై సిగ్నల్ ఇస్తే ఎక్కడ మూవ్ అయింది చూడండి. మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర చూడండి, ఈ బయింగ్ జోన్ దగ్గర సస్టైన్ బై ఇస్తే ఏం జరిగింది, క్లియర్ కట్గా మీకు 1 మినిట్ అయినా 3 మినిట్స్ అయినా 5 మినిట్స్ అయినా ఎనీ టైం ఫ్రేమ్ అండి. చూడండి ఎగ్జాక్ట్గా మార్కెట్కి ఎందుకు వస్తే ఎగ్జాక్ట్గా ఏ ప్రైస్ దగ్గరికి వచ్చి బౌన్స్ అయింది చూడండి, ఈ ప్రైస్ దగ్గరికి వచ్చి బౌన్స్ అయింది, మళ్ళీ ఈ ప్రైస్ని సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఈ ప్రైస్కి వెళ్ళి, అంటే మార్కెట్ మన స్ట్రక్చర్ మీద ఎలా బిల్డ్ అవుతుందని మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇదేంటండి ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చింది, ఎక్కడి నుంచి మళ్ళీ ఏం జరిగింది, ఓవర్ బాట్లోకి వెళ్ళింది. అలాగే క్లియర్ కట్గా మీకు బై చూడండి, ఇక్కడ గ్రీన్ డాట్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, మూవ్ అయింది. ఏంటి మనం ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్ ఆప్షన్ పెట్టుకుని 1 మినిట్లో కూడా మీ స్కాల్పింగ్స్ ఈజీగా చేసుకోవచ్చండి. ఓకేనా, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఇండెక్స్ అయినా, ఆప్షన్ అయినా, స్టాక్స్ అయినా అన్నిట్లో కూడా వర్క్ అవుతుందండి. క్లియర్ కట్గా మీరు కరెక్ట్ ఎంట్రీ తీసుకుంటారు, స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది, ప్రాఫిట్స్ అనేవి క్లియర్ కట్గా మీకు ఎంతవరకు మార్కెట్ నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉందని, ఇప్పుడు మనకి మీరు ఇక్కడ బై ఇచ్చింది తీసుకున్నారు, ఇది ఎక్కడ వరకు వెళ్తుందని మీకు ఐడియా ఎలాగా, ఇదిగోండి కనబడిందా టార్గెట్. క్లియర్ కట్గా మీకు 143 రూపాయల దాకా వెళ్తుంది, నేను 143 రూపాయల దగ్గర ఎగ్జిట్ అవుతాను, 144 రూపాయల దగ్గర ఎగ్జిట్ అవుతానంటే ఆ పాయింట్స్ అనేవి మీరు తీసుకోగలుగుతారు. ఏదో మీరు 2-3 క్యాండిల్స్ తీసుకుని బయటకు వచ్చేయడాలు, ఎక్కడి నుంచి ఎక్కడికి 5 పాయింట్లు ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి నేను 10 పాయింట్లు తీసుకుని బయటకు వచ్చేస్తాను, అలా కాదు. 1:2, 1:3 ఎక్కడి నుంచి ఎక్కడికి టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ తీసుకోగలగాలి. లేదు సెల్ ఇచ్చేసింది, ఏంటి మార్కెట్ ఏం జరుగుతుంది చూడండి, ఇది లెవెల్ దగ్గర రాలా, ఈ సపోర్ట్ తీసుకుని వచ్చింది కాబట్టి మూవ్ అయింది. ఇక్కడ కూడా చూడండి ఎగ్జాక్ట్గా సపోర్ట్ ఈ లెవెల్ దగ్గర 2 సార్లు సపోర్ట్ తీసుకుని మూవ్ వచ్చింది కాబట్టి మంచి మూవ్ వచ్చింది. ఇలా మార్కెట్ సపోర్ట్ చూడండి, ఈ మార్కెట్ దీనిపైన బై ఇచ్చి దీనిపైన సస్టైన్ అయింది కాబట్టి మంచి మూవ్ అనేది జరిగింది. ఓకే అండి, మీరు 1 మినిట్ అయినా 3 మినిట్స్ అయినా 5 మినిట్స్ అయినా ఎనీ టైం ఫ్రేమ్, ఎనీ ఆప్షన్, ఎనీ ఇండెక్స్ క్లియర్ కట్గా ఇండెక్స్ డైరెక్షన్ చూసుకుంటా, ఆ ఆప్షన్ పెట్టుకుంటా, ఏ ప్రైస్ దగ్గర మనం అటెంప్ట్ చేస్తున్నామో చూసుకొని అటెంప్ట్ చేసుకుని నెక్స్ట్ టార్గెట్లు తీసుకొని ఈజీగా, లేకపోతే నాకు 10 పాయింట్లు చాలు, 15 పాయింట్లు చాలు, రోజుకు 2-3 ట్రేడ్స్ హ్యాపీగా చేసుకోవచ్చండి. మీకు స్టాక్ మార్కెట్లో ఆప్షన్ బయింగ్కి ఒక ఈజీ వే. ఓకేనండి, సింపుల్గా ఈజీ వే అనమాట. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నిన్న పెట్టిన కామెంట్కి ఈ వీడియో అండి. ఏంటంటే వీడియో లెంత్ వచ్చి నిన్న మొత్తం సబ్జెక్ట్ అంతా వివరించేసరికి మనకి 30 నిమిషాలు పట్టింది. ఇంకా ఈ ఆప్షన్ కూడా చూపిస్తే టైం ఎక్కువైపోద్దని వీడియో చేయడం కుదరలేదు.
ఇప్పుడు దీని మీద మీరు స్కాల్పర్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వన్స్ ఇది ఆపేసి నేను స్కాల్పర్ కూడా ఆన్ చేసుకుంటే మీకు క్లియర్ కట్గా చూసారా, ఎక్కడ ఏది ల్యాగింగ్ ఉండదు. ఎప్పుడైతే ప్రైజ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, ఇది ఎప్పుడైతే గ్రీన్లో ఉన్నంతసేపు మీరు వెయిట్ చేయొచ్చు. ఎప్పుడైతే కింద బ్రేక్ అవుతుందో రెడ్ సిగ్నల్ ఇచ్చింది, ఈ గ్రీన్లో ఉన్నంతసేపు మార్కెట్ మూవ్ అవడానికి ఛాన్స్. ఇదిగోండి, మీరు ఇక్కడ తీసుకున్నారు, కిందకు వచ్చిన ఇది గ్రీన్, దీనిపైన ఉన్నంతసేపు చూడండి అలా మూవ్. ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్, 1 మినిట్ టైం ఫ్రేమ్. ఇదిగో ఎలా మూవ్ అయింది. ఇది రెడ్లోకి వచ్చేస్తే ఏం జరిగింది చూడండి ఆప్షన్. ఇది 1 మినిట్ అయినా 3 మినిట్స్ అయినా 5 మినిట్స్ అయినా ఎనీ టైం ఫ్రేమ్ ఎలాగైనా చేసుకోవచ్చు మీరు. ఇది చూడండి క్లియర్గా కనబడిందా. మార్కెట్ పుల్ బ్యాక్ అయ్యేది ఎప్పుడు పెరుగుద్ది, ఆప్షన్ ఎప్పుడు రివర్స్. మీకు పెద్ద పెద్ద లాసులు రావండి, పెద్ద లాసులు అయితే రావు. మార్కెట్లో కరెక్ట్ ఈ లైన్ దగ్గర మీరు సపోర్ట్ చేసిన మార్కెట్ పైన క్లోజ్ అయినప్పుడు ఎంట్రీ పెట్టుకుని ఈ లైన్ కింద వేస్తారు. అప్పుడు ఏమో జరుగుతుంది, ఈజీగా మూవ్ అవుతుంది. కింద నుంచి వచ్చి ఈ లైన్ పైన క్లోజ్ అయింది, తీసుకున్నారు, ఈ లైన్ సపోర్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది చూడండి. దీని కింద క్యాండిల్ క్లోజ్ అయితే మీ ఎగ్జిట్. కానీ మీకు ఏం జరిగింది, పాయింట్స్ ఇచ్చింది. ఇక్కడ చూడండి మార్కెట్ పడింది, ఎప్పుడైతే క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయింది, ఇది ఇక్కడే గ్రీన్లోకి మారింది, ఇక్కడ నుంచి మీ ట్రేడ్ ఇదిగో టార్గెట్. ఇలా క్లియర్ కట్గా ఆప్షన్ మీరు ఎక్కడ అడిగండి, ఆప్షన్ కిందకు వచ్చింది, సస్టైన్ అయింది, దీనిపైన మనకు సస్టైన్ అవుతున్నప్పుడు ఇలాంటి చోట్ల మీరు అటెంప్ట్ చేసి దీని కింద క్యాండిల్ క్లోజ్ అయితే మీ ఎగ్జిట్ పెట్టుకోవాలి. అంటే మీ పాయింట్ ఎస్ఎల్ అనేది ఈజీగా 5 పాయింట్లు 6 పాయింట్లు ఉంటుంది. కానీ ప్రాఫిట్ వస్తే మీకు ఇలా మంచి పాయింట్లు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువైపోతే మళ్ళీ ఇబ్బంది అవుద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఆప్షన్ చూపించాను, నేను ఇండెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళ ఆప్షన్ గురించి చూపించాను. ఆప్షన్ కూడా మీకు టైం ఫ్రేమ్స్ కూడా చూపించగలిగాను. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. పిన్ పాయింట్ రివర్సల్, స్కాల్పర్ ప్రతి ఒక్కటి కూడా మీ ట్రేడింగ్ స్టైల్కి 100% ఉపయోగపడుతుంది. ఇందులో మీకు నచ్చింది వాడుకుంటా హ్యాపీగా ట్రేడ్స్ అనేవి చేసుకోవచ్చు, టార్గెట్స్ తీసుకోవచ్చు. కరెక్ట్ ఎంట్రీస్ మీకు చెప్తాయి, ఎక్కడ ఏది ల్యాగింగ్ ఉండదండి. ఆ డాట్స్ అయినా, ఈ బై సిగ్నల్స్ అయినా, ఇటు మన స్కాల్పర్ లైన్ అయినా ప్రతి ఒక్కటి కూడా 100% కరెక్ట్గా మీకు సిగ్నల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ల్యాగింగ్ ఉండదండి. మీకు క్యాండిల్తో పాటు ఏదో 3-4 క్యాండిల్స్ ఈ స్వింగ్ అయిపోయాక మీకు ఎక్కడ సిగ్నల్ ఇవ్వడాలి అలాంటివి ఉండవండి. అలాంటివి ఇస్తే అలాంటి ట్రేడింగ్ వ్యూ నుండి అలా నిండా అలాంటి మొత్తం అన్నీ అలాంటి ఇండికేటర్లే, ల్యాగింగ్ ఇండికేటర్లే. ఓకేనండి, మనవి సొంతంగా డిజైన్ చేసిన ఇండికేటర్స్ అండి. అది సబ్జెక్ట్ ఏంటంటే, నేను సబ్జెక్ట్ నేర్పిస్తానంటే మీకు సంవత్సరాల తరబడినా మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వదు. వన్స్ ఒకవేళ మీరు సబ్జెక్ట్ నేర్చుకున్న లైవ్ మార్కెట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు ఎక్కడ ఎంట్రీ అవ్వాలి ఏంటి అన్నది టోటల్గా ఈ లైన్స్ లేవండి, ఈ సిగ్నల్స్ లేవండి, ఈ లెవెల్స్ లేవండి. మీరు ఎక్కడ ఎంట్రీ అవుతారు, ఎక్కడి వరకు ఉంటారు. అందుకని మీకు క్లియర్ కట్గా విజిబిలిటీ ఉంటే మీరు ఏం చేస్తారు, ఇక్కడ గ్రీన్లోకి మారింది, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, ఈ లెవెల్ ఉంది అని మీకు కళ్ళకు కనబడుతున్నప్పుడు మీరు ఎంట్రీస్ పెట్టడానికి మీరు ధైర్యం చేస్తారు. ఆ టార్గెట్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు, మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకుంటారు. మార్కెట్ ఎప్పుడు రివర్సల్ అవుతుందో తెలిస్తే రివర్సల్ అవుతుంది నాకు తెలుసు కదా, అప్పుడు వెయిట్ చేస్తానని తీసుకుంటారు. ఇప్పుడు ఈ లెవెల్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు 115 రూపాయలు. ఈ లెవెల్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది, సెల్ సిగ్నల్ ఇచ్చింది, ఇది రెడ్లోకి మారింది 129 రూపాయలు. ఓకేనండి, ఎక్కడి నుంచి 116 రూపాయలు. ఇది 116 రూపాయలను 129 అంటే 15 పాయింట్లు మూవ్ అయిందిగా, ఇంకా ఎక్కువ మూవ్ అయింది. మీరు ఇంకా వెయిట్ చేసి ఇది కింద క్లోజ్ దాకా వెయిట్ చేస్తానంటే అది లేదనుకుంటే మీకు ఎక్కడి వరకు మూవ్ అయింది చూడండి, 136 రూపాయల దాకా మూవ్. 2 సార్లు అదే ప్రైస్కి మళ్ళీ వచ్చి అక్కడి నుంచి రిజెక్ట్ అవుతున్నప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. మీ అసలు ట్రైల్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఉంటాయి. వన్స్ మన సైడ్ మూవ్ అయిన తర్వాత కాస్ట్ పెట్టేసుకున్నా సరే మీకు ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మీరు కరెక్ట్ ఎంట్రీలో తీసుకున్నారు మీరు. ఓకేనా, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ట్రెజర్ హంటర్. నా సబ్జెక్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరికొంతమందికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.